వివేక జ్ఞానానికి అధినేత్రి అయి భక్తులకు ప్రసాదించు శక్తియే సరస్వతీదేవి. ఈమె నాదస్వరూపిణి. సర్వశక్తిమయి అయిన జగదంబను వాగ్బుద్ధి జ్ఞానస్వరూపిణిగా భావిస్తే ఆ దివ్యాకృతే సరస్వతీదేవి. ఆ తల్లిని ఆరాధించే గొప్ప పర్వం మాఘశుద్ధ పంచమి. దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు. షోడశోపచారాలతో శ్రీ సరస్వతీదేవిని అర్చించాలి. ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, సాహిత్య సంగీతాది కళా నైపుణ్యాలే శ్రీ సరస్వతీదేవి స్వరూపాలు. సరస్వతీదేవిని యా బ్రహ్మాచ్యుత శంకరః ప్రభృతిభిః దేవైః సదా పూజిత అని సర్వదేవతార్చితగా కొనియాడుతూ ప్రస్తుతిస్తారు. గాయత్రిగా, సావిత్రిగా పరాశక్తి శృతులు పేర్కొన్న సర్వచైతన్య రూపిణి శారద. 4 వేదాలకు ప్రతిరూపమైన 4 తంత్రులు కలిగి ఉన్న వీణను ధరించి సకల విద్యలకు విద్యాధరిగా అనుగ్రహిస్తూ జ్ఞానప్రదాయనిగా వెలుగొందుతోంది. ఈ వసంత పంచమి రోజున ఓం ప్రణోదేవి సరస్వతి వాజేభి వాజిని ధీనామ వితృవతు అనగా ప్రణమిల్లే యావన్మందిని కాపాడే సరస్వతీదేవి మమ్మల్నందరినీ కాపాడుగాక, వాక్శక్తుల్ని ప్రేరేపించి మనలను జాగృతం చేయుగాక. ఏ చైతన్యమైతే సర్వజీవుల యందు ప్రసరిస్తున్నదో ఆ చైతన్య స్వరూపిణి అయిన శ్రీ సరస్వతీదేవికి అభివాదం, ప్రణామాలు. అందరికీ వసంత పంచమి పండుగ శుభాకాంక్షలు. స్వస్తి.